అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను గ్రీన్ చికెన్ పులావ్ చేయబోతున్నాను. ఇప్పుడు కొత్తిమీర సీజన్ కదండి, కొంచెం మనకి తక్కువ రేట్లో ఎక్కువ కొత్తిమీర కొనుక్కోవచ్చు. సో హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఈ రెసిపీని చాలాసార్లు ఇంట్లో మా పిల్లల కోసం అయితే ఎవ్రీ వీక్ ఏదో ఒక బిర్యానీ చేస్తుంటాను. అందులో ఇదొకటి కూడా. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరేం డౌట్ పడాల్సిన పని లేదు. చికెన్ని నేను కొంచెం చిన్న పీసెస్, మజిల్ పీసెస్ ఒకటి చిన్నగా కట్ చేసుకుంటా అండి. మా పిల్లలు కానీ మేము కానీ పెద్దగా ఉంటే పెద్దగా ఇష్టపడము. చిన్న పీసెస్ అయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది, మసాలా అంతా బాగా పట్టుతుంది కాబట్టి. ఈ చికెన్లో కొంచెం పసుపు, సరిపడేంత సాల్ట్. నేను ఎప్పుడు దొడ్డుప్పే వాడతా అండి. నాకు ఈ బిర్యానీలలో సన్నప్పు ఎంత వేయాలో కూడా తెలీదు. ఆల్మోస్ట్ ఒక 20 years నుండి నేను అంటే ఓన్లీ పొటాటో అలాంటి వాటిలలో మాత్రమే సన్నది వాడతాను. ఇది దొడ్డుపు కూడా చాలా మంచిది అని అంటారు కాబట్టి ఆల్మోస్ట్ నేను ఏ కర్రీలో అయినా కూడా దొడ్డుపై వాడతాను. ఇది 3 పావు కేజీలు అండి. అంటే ఇది రాయలసీమలో 3/4 kg అని కూడా అంటారు. 3 పావు కేజీల చికెన్కి సరిపడ ఉప్పు వేసుకోండి. నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ గ్లాస్తో 2 glasses బాస్మతి రైస్, దాదాపుగా 1/2 kg వరకు ఉంటాయండి. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ చాపింగ్ కోసం అండి. కావాల్సినంత ఆయిల్ వేస్తున్నా అండి. సో దాదాపుగా ఇప్పుడు అందరూ ఆయిల్లో ఈ గరం మసాలా, రా మసాలా వేస్తారండి. బట్ నేను ఈ రా మసాలా అలా వేయను. ఎందుకు, నాకు ఇదంతా పంట కింద పడితే నచ్చదు. అండ్ ఏదో పడేస్తుంటే వేస్ట్ అయిన ఫీలింగ్ వస్తుంటుంది కాబట్టి నేను దీన్ని అంతా ఫైన్గా పౌడర్ చేసి ఒకేసారి ఇలాంటి బాటిల్ నిండా పెట్టేసుకుంటా అండి, గాజు బాటిల్లో. ఇది నాకు ఒక అక్క 18 years బ్యాక్ తను ఇలాగే చేసుకునేది. తన దగ్గర చూసినప్పటి నుండి ఇదే ఫాలో అవుతున్నాను నేను కూడా. 4 కలిపి మిక్సీ పడితే సరిపోతుందండి. ఇవి లవంగాలు కొంచెం తక్కువ ఉండాలి, చెక్క ఎక్కువ ఉంటే మనకి ఘాట్ ఎక్కువ ఉండదు. సో ఈ బాటిల్కి సరిపోయేంత చిన్న జార్లో మిక్సీ పట్టి పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పటి వరకు బయట కొన్న మసాలాలు దాదాపుగా 20 years నుండి ఏ రోజు కొనలేదండి, అసలు వాడలేదు కూడా ఇంట్లో. కేవలం ఇది ఒకటే. ఆనియన్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి త్వరగా వేగడానికి. ఇది అందరికీ తెలిసిన చిట్కానే. ఇది వేగే లోపల మనం వేరే ప్రిపేర్ చేసుకుందాం. ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టాలి, పేస్ట్ పాకు కూడా. ఇది ఒకవేళ తిరగదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. బిర్యానీ ఆకు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో ఈ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇది ఈ టైంలో వేయడమే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రా మసాలా ఆయిల్లో ఫ్రై అవుతుంటుంది కాబట్టి ఇది కూడా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. సో దీని ఇంపార్టెన్స్ ఇదే. ఇప్పుడు అల్లం పేస్ట్, ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. 1 స్పూన్ కారపొడి, నేను చికెన్లో వేయలేదండి, మ్యారినేషన్లో. పెరుగు కొంచెం వేసుకోవాలి. ఫ్లాష్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ వేయాలి. సో 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా అండి.
లేదు అంటే నానకపోతేనే 3 గ్లాసు. అవి నానినాయి కాబట్టి ఒకటికి 1 గ్లాస్ సరిపోతుంది. నేను ఇవి ఇందాక కొత్తిమీర పట్టిన జార్ని ఇందులో వాటర్ పోస్తున్నాను. ఇది ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఈ నానబెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో వేసేయాలి. వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసుకోవాలండి. విజిల్ పోయిన తర్వాత మూత తీసి గ్రీన్ చికెన్ పులావ్ రెడీ అండి. స్మెల్ అయితే అదిరిపోయిందండి. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్తాను నేను. ఈ చలికి వేడి వేడి పొగలకే ఇలాంటి బిర్యానీ తింటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందండి. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, ఉడికిపోయింది. మీకు కావాలంటే రైతాతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే ఇలా డైరెక్ట్ తినడమే ఇష్టము. ఎప్పుడో లాస్ట్లో రైతా యాడ్ చేసుకుంటాను, పెరుగు. థ్యాంక్ యూ అండి అందరికీ.